मैं जरा कांग्रेस के साथियों से कहना चाहता हूं, एक काम करिए, लाल किले पर से 15 अगस्त को पंडित नेहरू जी ने जो भाषण दिए हैं, जरा भाषण सुनिए, आप सुनकर के हैरान हो जाओगे। लाल किले से 15 अगस्त को एक बार कह रहे हैं पंडित जी कि उत्तर कोरिया और दक्षिण कोरिया में लड़ाई चल रही है, इसलिए भारत में महंगाई बढ़ रही है। దేశంలో ఏ సమస్య వచ్చినా కానీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎన్నికైనప్పటి నుంచి దేశం ఏ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నా కానీ దానికి కారణం దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచే చెప్తూనే వస్తున్నారు. ఇక మళ్ళీ నేడు కూడా అదే ముచ్చట చెప్పిండు. ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే వారు చెప్తున్నది కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే తీవ్ర గ్యాస్ కొరతతోని దేశ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. నరేంద్ర మోడీజీ మీ దౌత్య విధానం ఫెయిల్ అయిపోయింది. తక్షణమే ఇరాన్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ రావాల్సినటువంటి గ్యాస్ సరఫరాను కొనసాగించే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి కూడా దేశ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతుంటే నరేంద్ర మోడీ గారు మాత్రం వారు ఏమంటున్నారు, ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా యుద్ధం జరుగుతున్నప్పుడు ఆగస్టు 15 రోజున ఎర్రకోట మీద నుంచి ప్రసంగించినటువంటి నెహ్రూ గారు నేను గ్యాస్ రేటు పెంచుతున్నా అని చెప్పేసి చెప్పిండు. అది కాంగ్రెస్ శ్రేణులు వినాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎద్దేవా చేస్తుండన్నట్టు. అయ్యా నరేంద్ర మోడీ గారు మరియు బీజేపీ శ్రేణులకు ఒకే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా, ఏంటంటే 1947 నుంచి 64 మధ్య కాలంలో అంటే నెహ్రూ గారు ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో ఎల్పిజి కనెక్షన్లు ఎంత ఉంటుండే, దేశ ప్రజలు ఎంతగానో ఆ యొక్క ఎల్పిజిని వినియోగిస్తుండే. అదేవిధంగా ఇప్పుడు 2026 కాలంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎల్పిజి అనేది కనెక్షన్ ఉన్నది. ప్రతి ఒక్క రెస్టారెంట్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఎల్పిజి అనేది నిత్యావసరం అయిపోయింది. మరి ఆ సమస్యను నివారించాల్సింది మీరు కానీ నెహ్రూ గారు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మీరు మాటికి మాట మాట్లాడితే నెహ్రూ గారి మీదకి నెట్ వేసుడు బంద్ చేసి మీ దౌత్య విధానాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే దేశ ప్రజలకు ఈ విధమైనటువంటి నష్టం జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలని చెప్పేసి చెబుతూ జై కాంగ్రెస్.